తప్ప ప్రజలు వాళ్ళని కీర్తించిన సందర్భం ఎక్కడా లేదు. ఉమ్, ఆ కోవలోకే జగన్మోహన్ రెడ్డి గారు నిస్సందేహంగా వస్తాడు. ఆయనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చారు ప్రజలు. ఉమ్, ఎందుకంటే మరి ఆయన పరిపాలన ఎలా ఉన్నా కానీ ఒక రాజధాని, ఒక మహత్తరమైన ఆంధ్రప్రదేశ్ విభజించబడిన రాష్ట్రానికి రాజధానిని నిర్మించే అవకాశాన్ని కోల్పోయాడు. ఉమ్, ప్రజలకు ఇచ్చిన అవకాశాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. అవును. ఆయన ఆలోచనలు వెరితరలు వేసి 3 రాజధానులని పోనీ ఆ 3 రాజధానులు కూడా ఒక రాయి కూడా, ఇటుక రాయి కూడా అక్కడ ఏర్పాటు చేయాల. సో ఏంటంటే ఆ 5 ఏళ్ల పరిపాలనలో కూడా అనేక రకమైన దురాగతాలు, అట్లాగే అవినీతి, అట్లాగే ఆయన యొక్క దుశ్చర్యలు అన్ని చూసాం. అందుకనే ప్రజలు ఆయన్ని అని పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆయన గురించి చెప్పుకోవడం అనవసరం. ఇవాళ మీరు టేకప్ చేసిన సబ్జెక్టులో ప్రధానమైన అంశం ఏంటంటే అమరావతి రాజధాని మోడీ గారు 2వ తారీఖున వస్తున్నారు. మరి రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. మరి చాలా సంతోషంగా ఉంది. మరి ఎన్నాళ్ళ నుంచో ఉన్న తీరని కళ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధాని తిరిగి పునర్వైభవాన్ని తెచ్చుకొని మళ్ళీ నిర్మాణం ఊపందుకుంటుంది అనే ఆలోచనే ఆనందంగా ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ అనేక ఆనందంతో పాటు అనేక అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి. ఎందుకంటే మరి 2015 ఆయన ఇదే కార్యక్రమానికి వచ్చారు. 2015లో ఇనాగరేషన్కి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి. ఎప్పుడు ఏప్రిల్ 22, 2015 వచ్చినప్పుడు చక్కగా ఇట్లాగే ఇంతకంటే ఘనంగా స్వాగతం పలికారు. చక్కగా పిల్లల నృత్యాలతోటి వెల్కమ్ చేశారు. అందరూ పూలవాళ్ళను కురిపించారు. మరి అనేక రకాలుగా మోడీ గారిని కీర్తించారు. మోడీ గారితో పాటు జపాన్ సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి కేసీఆర్ గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఆ రోజు ఫౌండేషన్ స్టోన్లో ఉన్నారు 2015లో. అప్పుడు మోడీ గారు చాలా చక్కగా మాట్లాడారు, మంచి స్పీచ్ ఇచ్చారు, ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపారు. అప్పుడు అక్కడున్న సభికుల్లో ఒక సంచిలో మట్టి, పార్లమెంట్ ఆవరణలో కలెక్ట్ చేసిన మట్టి, అట్లాగే యమునా నది నుంచి సేకరించిన నీళ్లు, జలాలతోటి కూడిన ఒక కుండ ఇచ్చారు. ఇవి కేవలం నీళ్లు కాదు, మట్టి కాదు, మొత్తం దేశం అంతా ఇక్కడ అమరావతిలోనే ఉంది అనుకోండి అనే చాలా ఉద్వేగభరితమైన ఉపన్యాసం కూడా చెప్పారు. అమరావతిని మరి ఢిల్లీని తలదన్నే రాజధానిని చేస్తాము, కేంద్రం తోడ్పాటు అందిస్తుంది అని చెప్పేసి ఇంకా చాలా భాష్యాలు ఆయన చెప్పారు. కానీ మరి అదే ఎన్డీఏ మొత్తం 5 సంవత్సరాల పరిపాలన కాలంలో అమరావతికి ఏ రకంగా భ్రష్టు పట్టించారో మనం చూసాం. ముందుకు అడుగు పడలా. ఒక్క సీడ్ యాక్సిస్ రోడ్డు కొంతవరకు అయింది, కొన్ని నిర్మాణాలు అయినాయి, కొంత డబ్బు ఖర్చు అయింది తప్ప ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి. అఫ్కోర్స్ దీనికి జగన్మోహన్ రెడ్డి కూడా కొంత కారణమే. కాకపోతే ఏంటంటే కేంద్రం నుంచి ఏదైతే సహకారం ఇస్తారని ప్రామిస్ చేశారో అప్పుడు చేశారు మోడీ గారు. అట్లాగే తిరుపతిలో ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చేశారు. ఇంకా గొప్పగా కీర్తించారు. ప్రపంచంలో మీరు ఎక్కడెక్కడ మంచి నగరాలు ఉన్నాయి వెళ్ళిరండి, చూసిరండి, దాన్ని తలదన్నే రాజధానిని, మరి ఢిల్లీని తలదన్నే రాజధాని మేము నిర్మించండి, మీ వెనకాల మేము ఉంటాము, మా ఎంపీలందరినీ గెలిపించండి, ఎన్డీఏలో ఉన్న ఎంపీలందరినీ గెలిపించండి మరి అని ఆ రోజు ఆ సభల్లో మా పార్టీని, మా నాయకుల్ని దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ పార్టీ విభజించింది, అడ్డగోలుగా విభజించింది, అది ఇది అని చెప్పేసి. ఆ విభజించిన వాళ్ళల్లో సుష్మా స్వరాజ్ గారు, వెంకయ్యనాయుడు గారు కూడా ఉన్నారనే సంగతి మర్చిపోయి మరీ మాట్లాడారు. అట్లాగే ఏంటంటే ఆయన ఈ 2 సభల్లో కూడా వెంకయ్యనాయుడు గారు ప్రత్యక్ష సాక్షి. తిరుపతిలో కూడా ఆయన ప్రసంగాన్ని వెంకయ్యనాయుడు గారు ట్రాన్స్లేట్ చేశారు. తర్వాత ఇక్కడ మన రాజధాని అమరావతిలో కూడా ఆయన ట్రాన్స్లేట్ చేశారు. చక్కగా చెప్పారు, ప్రజలు నమ్మారు, ఆనందంతో కేరింతలు కొట్టారు. కానీ మరి ఆయన రాజధానిని ఒక పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళలేకపోవడం వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడం, దాన్ని 3 ముక్కలాట చేసి ఈ రోజుకి కూడా 11 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి ఫౌండేషన్ మీరు అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన జరిగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అది కాదు సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగిన సమయంలో రాష్ట్రానికి ఇవి కావాలి అనేది చట్టం చేయలేదు కదా. మీరు చట్టం చేయకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అది ఇబ్బంది అయిపోయింది కదా. అట్లా మీరు అక్కడ అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు కదా మధ్యలో. చట్టంలో మెన్షన్ చేసిన అంశాలే వాళ్ళు అమలు జరపలా. మెన్షన్ చేయడం పక్కన పెట్టండి, స్పెషల్ స్టేటస్ ఇవ్వాలన్నాము, కాదు 10 ఏళ్ళు ఇప్పిస్తా అన్నారు వెంకయ్యనాయుడు గారు. సుష్మా స్వరాజ్ చిన్నమ్మని కూడా వినండి, చిన్నమ్మని కూడా గుర్తుపెట్టుకోండి అన్నారు. ఇన్ని చెప్పారు కదా, ఎందుకు చేయలేకపోయారు? ఒక్కసారి అడుగుదాం. విల్సన్ గారు కూడా ఉన్నారు, బీజేపీ పార్టీ నుంచి సీనియర్ జర్నలిస్ట్, బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి. సార్ ఒక్కసారి విల్సన్ గారు కూడా ఉన్నారు, వారు చెప్తారు. సార్ బాజీ గారు
ఒక్క మాట లెట్ మీ కంప్లీట్